హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడైతే నా ముద్దుల మనవడండి యువంత్. నేనైతే ఈ మధ్యన ఆంధ్ర అయితే వెళ్ళానమాట, ఏపీకి. మా పెద్ద పాప వాళ్ళైతే ఏపీలో ఉంటారండి. వాళ్ళకి ఒకడే బాబు. వాడు ఆటలు పాటలు అయితే షూట్ చేద్దామంటే మనకైతే కెమెరాకి అయితే అస్సలు దొరకడనమాట. వాడికి మూడ్ బాగుంటే చిన్న చితక చిన్న చిన్న షార్ట్స్కి అయితే ఓకే బబ్బు అని చెప్తూ ఉంటాడు. బబ్బు అని ఎందుకంటాడంటే వాడిని నేను బబ్బు అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి ముద్దుగా. అలాగే వాడు కూడా నన్ను బబ్బు బబ్బు అనే పిలుస్తాడు. అమ్మమ్మని అయితే మాత్రం అస్సలు పిలవడు అనమాట. ఈ లోపల మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆనియన్ షాప్లో అయితే మాత్రం థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ అయితే తెగిపోయిందంట. మమ్మీ థ్రెడ్ అయితే తెగిపోయింది, నువ్వు చేయగలవా అంది. ఓ తప్పకుండా చేసేస్తాను, తీసుకురా అమ్మ అన్నాను. అది సక్సెస్ అయ్యిందా, అది హిట్టా ఫట్టా చేయగలిగాను లేదన్నది అయితే మాత్రం లాస్ట్ వరకు మీరు చూసేయండి. ఇటువంటి రిపేర్స్ చేస్తున్నా ఏదన్నా చేస్తుంటే కనుక మా మనోడైతే మాత్రం ఇవి ఇంక అక్కడే ఉంటాడండి. నాకొచ్చు నేను చేస్తాను, నేను తిప్పుతాను, నేను బిగిస్తానంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా చాలా రోజుల నుంచి ఏమన్నా బైక్స్ కార్స్ ఇటువంటి బొమ్మలు కొంటూ ఉంటారు కదా, ఆ బొమ్మలన్నీ ఎప్పుడో మళ్ళీ సేమ్ యాజ్ రేజ్ బిగించడం చేస్తున్నాడు అనమాట. మరి ఫ్యూచర్లో వీడు ఏ రంగంలో స్థిరపడతాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం అన్నీ ఇప్పినంత ఈజీగా మళ్ళీ సేమ్ అలాగైతే మాత్రం ఫిట్ చేసేస్తున్నాడండి. వాటికి నచ్చితే ఫిట్ చేసేస్తాడు, లేదంటే పక్కన పడేస్తాడు. కానీ ఇప్పుడు చాలా చక్కగా అన్నీ ఫిట్ చేసేస్తున్నాడు అనమాట. నేను కూడా అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే నేనే చేసేస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా చేద్దామని మాత్రం ట్రై చేశానండి. దీనికి థ్రెడ్ ఒకటే తెగిపోలేదు. థ్రెడ్ ఒకటి టైట్ చేసేద్దాం, వేరేది పెట్టేద్దాం అని చూసాం, కానీ లోపల మాత్రం చాలా స్ప్రింగ్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్లు అయిపోయి అదంతా ఊడిపోయింది అనమాట లోపల. అది ఎలా ఉంది ఏంటి మొత్తం చెక్ చేసి అంతా చేద్దాం అనేది మాత్రం నేను స్టార్ట్ చేశాను. అంతే మా వాడు ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి నేను చేస్తాను అన్నాడు. వద్దు, నీకు చేయడం రాదు, నువ్వు వీడియో షూట్ చేయన్నాను. అంతే అండి, వీడియో ఇంకా షూట్ చేయడంలో మామూలుగా నిమగ్నం అవ్వలేదు. వీడియో షూట్ చేస్తానన్నాడు. నాకు ఇవ్వు ఒకసారి నేను చేసేస్తాను, నాకు ఇవ్వు ఒకసారి నేను చేస్తాను అంటూ ఉన్నాడు అనమాట. ఇవన్నీ మనం తీసినంత ఈజీ అయితే అస్సలు కాదండి పెట్టడం. తీయడం అయితే తీసేస్తాం, కానీ పెట్టడం చాలా కష్టం. ఇది చాలా సూపర్గా అయితే తయారు చేసేసి అక్కడ పెట్టేద్దామని ఒక మంచి కుతూహలంతో అయితే తిప్పేసాము. లోపలైతే కనుక ఇలా అయితే ఉందండి. ఇలా ఉంది కదా, ఇది దీని లోపల బ్లూ కలర్ ఓపెన్ చేస్తే లోపల స్ప్రింగ్లా అయితే ఉంటుందన్నమాట. అదైతే ఓపెన్ చేయాలని ఉంది. ఒక వీడియో అయితే చూశాను నేను ఎలా చేయాలన్నది. సరే అని తీస్తే అంతే మొత్తం అంతా హిట్ అవుద్ది అనుకున్నది, అలా లాస్ట్లోకి ఫట్ అయితే అయిపోయిందనమాట. తీరా ఎంత బాగు చేద్దామన్నా కింద ఆనియన్ చాపర్ బాక్స్ ఉంది కదా వైట్ది, ఆ బౌల్ కూడా పక్కన పగిలిపోయిందని. ఇంక పగిలిపోయింది, ఇది చేసినా మనం కష్టపడి అది ఎలాగే పగిలిపోయింది. మా అమ్మాయి 2 రోజులు కూడా ఉంచదు, ఇంకా 2 రోజుల్లో పోద్ది, ఇంకా ఇది వేస్ట్ అయినా దీనికి చాలా టైం టేకన్ అనమాట అండి, అవ్వట్లేదు ఇంకా. అంతే మొత్తం అంతా అటు చేసి ఇటు చేసి చక్కబెట్టి పక్కనైతే పడేసాము. ఇలా చిన్న చిన్న రిపేర్లు నేను చాలా ఈజీగా చేస్తాను, కానీ ఇదైతే కానీ నాకు చేయడం అయితే రాలేదు. కానీ ఎప్పటికైనా ఈ ఆనియన్ చాపర్ రిపేర్ చేసి సక్సెస్ అయితే సాధించాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి, అది ఒక హిందీ ఛానల్ వీడియో అనమాట. వాళ్ళు ఆనియన్ చాపర్ ఇలాగే థ్రెడ్ తెగిపోతే ఆడావిడే మొత్తం రిపేర్ చేసి పెట్టిన తను. అప్పట్లో నాకు నిజంగా ఛానల్ గురించి పెద్దగా ఐడియా లేదు, అప్పుడు నేను ఛానల్ అయితే పెట్టలేదనమాట. అప్పుడు నార్మల్గా చూశాను. అదే మొన్న ఈ మధ్యన రికమెండేషన్స్లో చూస్తే ఆ వీడియోకి దగ్గర దగ్గర 2 కోట్ల వ్యూస్ అయితే వచ్చినాయండి. 2 crores అయితే చూసారనమాట. ఈ బాబోయ్ ఎంత బాగా చేసిందో. ఎప్పటికైనా ఈ రిపేర్ నేర్చుకుని ఆ వీడియో నేను కూడా ఛానల్లో పెట్టాలని అయితే అనుకున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే, ఎవరో చేశారు కదని మనం చేసి పెట్టినంత మాత్రం నా వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయని అయితే మాత్రం అస్సలు అనుకోకూడదండి యూట్యూబ్లో మాత్రం. అదైతే తెలుసుకున్నాను నేను. అయినా నేను పెట్టలేదు కూడా. ఇక్కడైతే చూసారా చిన్న బేబీ. ఈ బేబీ ఎవరు అనుకుంటున్నారో, నా మనవరాలు. పేరు పాణ్య కల్కి అండి, తన పేరు పాణ్య అనమాట. వాళ్ళ డాడీ పేరు అయితే కల్కి, అందుకు పాణ్య కల్కి అని అయితే పెట్టుకున్నారు. మా మనవడి పేరు యువంత్ శ్రీరామ్ అనమాట. అయితే ఈ ముద్దులకే చిన్నారి షాపింగ్కి వెళ్ళిందండి. వెళ్ళి బాల్ అంటే చాలా పిచ్చి అనమాట. బాల్ అని ఎక్కడున్నా సరే బాల్లే కొనుక్కుంటానంటది అనమాట, చిన్నవి కానీ పెద్దవి కానీ. చూసారా 2 చేతులు 2 పట్టుకుంది, ఇంకా బాల్సే కావాలంటే బాల్ ఎక్కడుంటే అక్కడికైతే వెళ్ళిపోయి క్యూటీ పై లాగా మొత్తం అటు ఇటు తిరిగేస్తుంది. ఈ వీడియో అయితే నేను ఏపీలో ఉండగాను నాకు పంపారనమాట. పంపితే ఓకే బాగుంది కదా, నాకు కూడా మెమరీగా ఉంటుంది, మీ అందరూ కూడా చూసినట్టు ఉంటుందని వీడియో అయితే పెట్టానండి. మీకు నచ్చిందా? పాప ఇద్దరు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. మా మనోడైతే వీళ్ళు 2nd floorలో ఉంటారండి పైన. కింద వాడి ఫ్రెండ్ అయితే వచ్చాడనమాట, సైకిల్ వేసుకుని సైకిల్ దొక్కేశారు, అయిపోయింది. ఈవినింగ్ 4-4:30 అప్పటి నుంచి మమ్మీ ఆడుకుంటాకి వెళ్తాను కింద దిగడానికి చూస్తూ ఉంటాడు వాడు. వాళ్ళ అమ్మ ఎండగా ఉంది
చెమట పెట్టేద్ది, ఎండగా ఉంది ఇంకా వద్దు చల్లగా అయ్యాకెళ్ళి కానీ ఆపుతూ ఉంటుంది. అయినా సరే వాడు 4 అయ్యిందంటే వాడు గడియారం చూడక్కర్లేదండి, వాడు కడుపులోనే మైండ్లో అలారం ఉంటుంది అనమాట, అది కొట్టేస్తుంది. అది సెలవు టైంలోని. స్కూల్కి వెళ్తే మాత్రం ఆడుకోవడానికి అయితే ఉండదు. ఆ రోజు సండే అనమాట. ఆడి ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళ అమ్మ మొత్తం చదివిస్తూ ఉందండి. అయినా సరే చిన్న చిన్న బ్రేకు పిల్లలకి ఇటువంటివి చాలా అవసరం అండి. చదువు అని ఫోకస్ చదువు మీదే పెట్టేయకూడదు. ఇటువంటి చిన్న చిన్న ఆటలు పాటలు అన్నీ కూడా అయితే ఆడించాలన్నమాట. తగ్గేళ్ళు ఇద్దరు ఏదో ఆడుతున్నారు, నేను పైన కూర్చున్నాను, ఈవినింగ్ చాలా చల్లగా ఉంది. ఈడు అలా ఎవరన్నా ఆడుతుంటే వీడు కూడా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. వీడు ఆడుతుంటే మనం ఒకళ్ళైతే మాత్రం ఒక కన్ను ఆడి మీద వేసి ఉంచాలి. ఎందుకంటే సైకిల్తో స్టంట్లు చేస్తూ ఉంటాడండి, పైకి పెట్టి కిందకి పెట్టి మనం పైనుండి మనం మాట్లాడిస్తూ ఉండాలి. అయినా సరే వాడు మనం చెప్పింది ఏమి ఉండో, కానీ మనం మాత్రం ఒక కన్ను వాడి మీద అయితే వేసి ఉంచాలి. వాళ్ళ అమ్మ నన్ను అక్కడ కూర్చోబెట్టింది, వీడు ఆడుతున్నాడు చూస్తూ ఉండని. మా పెద్దపా వాళ్ళ ఇంటి చుట్టూ సరౌండింగ్స్ అయితే ఎలా ఉంటాయండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. వాళ్ళకి బోర్లు అవి చాలా ఎక్కువ ఉంటాయి, చల్లగా కూడా ఉంటుంది. ఇది మా మనవడు స్కూల్ బస్ వాళ్ళ ఇంటి ముందే ఆగి ఉంటుందండి. ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ వీడిని ఎక్కిందుకు వెళ్తారు, ఈవినింగ్ లాస్ట్ వీడినే దింపుతారనమాట ఇక్కడ. అందుకు బస్సు ఇక్కడే ఉంటుంది. మీకు ఈ పల్లెటూరు బాగా నచ్చుతుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళ ఇల్లు మొత్తం అయితే షూట్ చేసి, పామాయిల్ తోటలు ఏవి ఉంటాయి అవన్నీ చక్కగా షూట్ చేసి అయితే మీకు పెడతాను. ఈ వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చే ఉంటుందని ఇది అనుకుంటానండి. ఇవన్నీ కూడా నాకు కూడా గుర్తుగా ఉంటాయని చెప్తాను, నేను అన్నీ షూట్ చేస్తూ ఉంటానండి. ఇదంతా కూడా వాళ్ళదే తోట, ఆవులు అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వాళ్ళేయండి. ఇదంతా అయిపోయింది, ఆటలు అయిపోయింది. నా ఈవినింగ్ వచ్చేసి స్నానం చేసి లోపల పడుకున్న తర్వాత భోజనం చేసి అప్పుడైతే వీడు నా ఫోన్ తీసుకుని రకరకాలుగా షూట్ చేస్తున్నాడు. వద్దురా నాకంటే, లేదు ఈ బిట్టు పెట్టు నేను చేస్తున్నాను అంటున్నాడు. పడుకొని ఎందుకు నాన్న, లేచిన తర్వాత చేద్దిగనంటే నో అలా కాదు, నువ్వు ఇలా పెట్టేయాలని అయితే మాత్రం అన్నాడు. సరే వాడిష్టాన్ని ఎందుకు కాదన్న, వాడు ఎలా షూట్ చేస్తే అలా అయితే చేయించుకున్నాను. ఎందుకంటే అమ్మమ్మను కదా, అమ్మమ్మ క్యారెక్టర్ అలాగే ఉంటుంది అనమాట. మనం లేదంటే దానికి అంటాము. అదే మన పిల్లలు ఏదైనా చెప్తే మనం అసలు అనలేమన్నమాట. దీని అర్థం ఏంటంటే అసలు కన్నా వడ్డీ ముద్దు. అక్కడ అయిపోయింది. అయిపోయాక ఇక్కడ టీవీ చూడాలి, మళ్ళీని ఇక్కడికి వచ్చాం ఇద్దరం కూడా. ఇలా వీటితో చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం ఇవన్నీ అయిన తర్వాత ఆ రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, రెడీ అయ్యాను. ఇంతేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.